ప్రైజ్ లార్డ్. చూడండి వాగ్దానం యెషయా 53:4-5 నిత్యంగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను సహించును. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. కనుక అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్షను అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, మనం సహించవలసినటువంటి రోగములను భరించాడు. మనం చేసే వ్యసనాలను ఆయన సహించాడు. మన వ్యసనాలు అంటే ఏంటి? అలవాట్లు, చెడు అలవాట్లు బట్టి ఆయన శిక్షణ పొందబడ్డాడు, మొత్తబడ్డాడు. దేవుని వలన బాధింపబడిన వానిగాను, ఆయన యొక్క మన యొక్క దేవుని వల్ల, అయితే తండ్రి వల్ల ఆయన బాధింపబడ్డాడు. ఎందుకు శ్రమనందబడ్డాడు? ఎందుకు? మనల్ని బట్టే. మనం ఆయన్ని ఇలా ఎంచితిమి కాబట్టి మన పాపములు, మన వ్యసనములు అన్నీ ఆయన భరించి ఆయన మీద వేసుకొని, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఎంత తేటగా ఉందో ఈ మాట. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డారు. అలాగా మన సమానార్థమైన శిక్షను అతని మీద పడెను, మన యొక్క శిక్ష అతని మీద పడెను కాబట్టి అతడు పొందిన జబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందుకనే ఆయన ఎన్ని శ్రమలైతే సహించారో, ఎన్ని దెబ్బలు, అవమానాలు, ఉమ్మీలు, ఎన్ని మరి అంతలా కొట్టబడ్డాడో, మరి మనం కూడా మన యొక్క పాపములను బట్టి ఆయన అంతలా నలగొట్టబడ్డాడు కదా. అయితే మనము మన ఏళ్ళ మన శరీరంలో ఏ రోగం ఉన్నప్పటికీ ఆ రోగాలన్నిటికీ ఆయన ఆ రోజు శిక్ష భరించాడు. కాబట్టి ఆయన్ని యొక్క మనం వేడుకోవాల్సింది ఏంటంటే, నీ గాయములతో మా యొక్క స్వస్థత దయచేయను ఆయన. నీ యొక్క గాయములు నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత దయచేయను ఆయన. మా అతిక్రమంలో, మా దోషములు ఆనాడు భరించావు కాబట్టి ఇదిగో ఈనాడు మేము ఈ యొక్క రోగములతోనూ, ఈ యొక్క బాధలతో పీడింపబడుతున్నాము. మా యొక్క శిక్షను మీరు భరించారు కాబట్టి మీ యొక్క దెబ్బల చేత మాకు స్వస్థత కలగజేయండి నాయన అని మన యొక్క అస్వస్థతల యందు ప్రార్థించే వారమై ఉన్నాము. మనం ఏది ఏమైనప్పటికీ కూడా మనము చెల్లించవలసిన శిక్ష అతడు మన కొరకు, మన యేసయ్య మన కొరకు శిక్షను అనుభవించారు. కాబట్టి మనము ఈరోజు ఎలాగూ మాట్లాడుతున్నాం, ఎలాగ ఉంటున్నాం, ఎలా కృపతో ఉంటున్నాం అంటే అది కేవలం ఆయన సిలువలో రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి మన యొక్క అతిక్రమలన్నింటినీ కూడా ఆయన సిలువలో భరించారు. కాబట్టి మరి అలాగో అంత గొప్ప దేవునికి మనం మొరపెట్టు వారమే ఉన్నాము. మన దెబ్బల యందు, మన యొక్క అస్వస్థతల యందు మనం ప్రార్థించే వారమై ఉన్నాము. తప్పక దేవుడు స్వస్థపరుస్తారు. అతను పొందిన గాయములతో మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే, ఆయన యొక్క సిలువ రక్తాన్ని ప్రోక్షించుకొని మనం ఎల్లప్పుడూ కూడా స్వస్థత కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లయితే శీఘ్రంగా మనకు స్వస్థత దయచేసి దేవుడై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా.